తీసుకుంటారు. ఇంకా ప్రజెంటు డిసెంబర్ దాకా పార్టీ సంస్థాగత నిర్మాణం చేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ ప్లాన్లో ఉన్నాడు. ఒక 2-3 సంస్థలు ఆ పని చేస్తున్నాయి. అంటే ఇదివరకు ఏంటంటే సంస్థాగత నిర్మాణం పట్టించుకోలేదు. ఎమ్మెల్యే బేస్డ్ సంస్థాగత నిర్మాణం ఉంది, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేస్డ్ సంస్థాగత నిర్మాణం ఉంది. ఒకే చోట 3-4 నాయకులు ఉన్నా సరే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇన్ఛార్జియే ఈయనకి జవాబుదారీ. మిగతా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే కోరుకున్న వాళ్ళే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, తర్వాత పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళకే అప్పచెప్పేశారు అన్ని. వాళ్ళు ఎవరు ఫిక్స్ చేసుకుంటే వాళ్ళే, అంటే గ్రామ స్థాయి కమిటీలు అంతా. అంటే ఆ కమిటీలు వేయలేదు అప్పుడు, అదే అప్పుడు అవన్నీ వేయకపోవడం వలన చివరికి ఏమైంది, ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి జగన్కి భారీ దెబ్బ కొట్టింది. ఎట్లాగా, వీళ్ళకి జగన్ ఏం చెప్పాడు, మీరు ఎక్కువ స్థానిక సంస్థలు గెలుచుకురావాలన్నాడు. దానికి అనుగుణంగా నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అన్నాడు. దాంతో ఎవరికాళ్ళు తమ చేతిలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని వాడారా, లేకపోతే బెదిరించారా, దౌర్జన్యం చేశారా చేస్తూ అవతల వాళ్ళని అసలు పోటీ చేయకుండా చేశారు. కొన్ని చోట్లనే పోటీ గట్టిగా జరిగింది, మిగతా చోట్ల ఇంకోట అక్కడేమో తెలుగుదేశం వాళ్ళు భయపడటం వల్ల ఎంపీటీ జెడ్పీటీసీ బాయ్కాట్ చేయడం, భయపడకుండా ధైర్యంగా ఉన్నటువంటి చోట్ల వీళ్ళు బెదిరించే ప్రయత్నాలు చేయడం, ఇది చూసాం. దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే, వీళ్ళు మామూలుగా పోటీ ఉందనుకోండి, సరైన పబ్లిక్లో టాలెంటెడ్ పర్సన్, పబ్లిక్లో మంచి పేరు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పోటీ పెడతారు. ఇప్పుడు కార్పొరేటర్ స్థాయిలోనైనా, కౌన్సిలర్ స్థాయిలోనైనా,